వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పేదల వైద్యుడిగా అభివర్ణించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బాధితులకు చెక్కులను అందజేశారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,44,428 విలువ గల చెక్కులను 25 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సహాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆత్రేయపురం, మెర్లపాలెం, ర్యాలి, దేవరపల్లి, ఈతకోట, గోపాలపురం, పొడగట్లపల్లి, రావులపాడు, రావులపాలెం, ఊబలంక, వెదిరేశ్వరం, మోడెకుర్రు, వానపల్లి, చెముడులంక, జొన్నాడ, మడికి, పెనికేరు, సందిపుడి తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు చెక్కులను అందుకున్నారు. వీరిలో ఎవరికి 20,000 నుండి 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎందరో కుటుంబాలకు కొత్త జీవితం లభిస్తుంది అని పేర్కొన్నారు. తర్వాత బంగారు జాన్సన్, తర్వాత బొక్క శ్రీనివాస్. పేదలందరికీ కూడా సహాయం చేసే వైద్యుడిగా చంద్రబాబు నాయుడు గారు సేవలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి మా బాబు గారిని ఆగమని నా బాబు గారిని మరి ఈనాడు సుమారు 25 మందికి 18,44,428 రూపాయలు 25 మందికి ఈనాడు ఇక్కడ చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. ఇంతవరకు నియోజకవర్గంలో 206 మందికి 1,90,00,000 రూపాయలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 206 మందికి 1,90,00,000 రూపాయలు ఈ విధంగా చెక్కుల రూపంలో అందివ్వడం జరిగింది. అది కాక 7గురికి ఎల్ఓసీల కింద 10 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు ఈ విధంగా ఎల్ఓసీల కింద కూడా అందివ్వడం జరిగింది. దగ్గర 2 కోట్ల రూపాయలు యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 206 మంది పైగా అందివ్వడం జరిగింది. ఇది పేదలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రాని వారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆపత్కాలంలో అత్యవసరంగా వైద్యం చేస్తున్న వారికి ఇది చన్నీళ్ళకి వేన్నీళ్ళకి తోడుగా ఈనాడు ఇది ఉపయోగపడుతుంది అనేది, ఎంతో కొంత అమౌంట్ వారికి సహాయపడుతుంది అనేది ఒక మంచి కార్యక్రమం. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం వైద్య సేవలను ఎంతో అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ